గంగలో మునిగిన కాకి హంస కాదు అన్న సామెతను తలపిస్తోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆ ఎమ్మెల్యే పరిస్థితి. కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్న హస్తం పార్టీలో ఎమడలేకపోతున్నారు. గులాబీ పార్టీ పోకడలే కనిపిస్తున్నాయి. మళ్లీ పూర్వాశ్రమంలోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారన్న చర్చ సాగుతోంది. తనను 3 సార్లు గెలిపించిన బీఆర్ఎస్లో చేరే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆ ఎమ్మెల్యే శరీరం ఓ చోట, మనసు మరో చోట అన్నట్లుగా సాగిన రాజకీయంలో పాలేవో నీళ్లేవో అన్నట్లుగా స్పష్టత వచ్చేసింది. ఆ శాసనసభ్యుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియక నాయకులతో పాటు కార్యకర్తలు ఇన్నాళ్లు గందరగోళానికి గురయ్యారు. అన్న ఓ పార్టీలో ఉండగా తమ్ముడు మరో పక్షం నాయకులతో చట్టాపట్టాలేసుకుని పయనించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ శాసనసభ్యుడు ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు కొత్త చర్చకు దారితీసినప్పటికీ తన వైఖరిని కుండ బదులు కొట్టారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం? బీఆర్ఎస్లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఎందుకు మున్సిపల్ ఎన్నికలను పాచికగా ఎంచుకున్నారా? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు హస్తం పార్టీలో ఇమడలేకపోతున్నారు. కాంగ్రెస్ కండువాను పక్కన పెట్టి మళ్లీ కారెక్కడమే బెటర్ అన్న భావనలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతిచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తోంది. తద్వారా గులాబీ దళంలో చేరికకు మార్గం సుగమం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వంతో చర్చించి లోపాయికారి ఒప్పందం చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి సత్తా చాటిన తర్వాత కారెక్కే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కాంగ్రెస్ లో కుదురుగా ఉండలేకపోతున్నారు. కారు పార్టీ క్రమశిక్షణ వేరు, కాంగ్రెస్ కల్చర్ వేరు అన్నట్టుగా ఉంది ఈ శాసనసభ్యుడి ధోరణి. తనను 3 సార్లు గెలిపించిన కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికల్లో న్యాయం చేస్తానని చెప్పడాన్ని చూస్తే ఈ ఎమ్మెల్యే దారి ఎటువైపో అర్థం చేసుకోవచ్చు. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా అన్యమనస్కంగానే ఉంటున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా బీఆర్ఎస్ లో చేరి పటాన్చెరు టికెట్ దక్కించుకుని శాసనసభ్యుడయ్యారు. 2018, 2023 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మహిపాల్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల క్రషర్లను సీజ్ చేసి కేసులు పెట్టింది. ఏకంగా శాసనసభ్యుడి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఈడీ సైతం రంగంలోకి దిగి కేసులు నమోదు చేయడంతో పాటు ఆస్తులు అటాచ్ చేసుకుంది. ఈ పరిస్థితుల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని కొందరు నాయకులతో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హస్తం పార్టీలో చేరినా క్యాడర్ను కలుపుకొనిపోయే అలవాటు చేసుకోలేదు. అప్పటికే ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వర్గాలతో సఖ్యత సాధించలేకపోయారు. పైగా బహిరంగంగానే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనువర్గం కామెంట్లు, కార్యక్రమాలు చేసింది. కాటా వర్గంతో బహిరంగంగానే గొడవలు జరిగి అవి అధిష్టానం వరకు వెళ్లాయి. పేరుకు కాంగ్రెస్లో చేరినా మహిపాల్ రెడ్డి మనసంతా బీఆర్ఎస్ వైపే ఉందనేది నియోజకవర్గంలో బహిరంగ రహస్యమే. మరోవైపు 3 సార్లు గెలిపించిన పార్టీకి అన్యాయం చేశారంటూ బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర స్థాయిలో మహిపాల్ రెడ్డిపై వ్యతిరేకత కనబరిచాయి. దీంతో మహిపాల్ రెడ్డి ఒంటరిగా మిగిలారు. ఏదో తలిస్తే ఇంకేదో అయినట్లు అధికార పార్టీలోకి మారిన మహిపాల్ రెడ్డికి కంటి మీద కునుకు కరువైంది. కాంగ్రెస్లో చేరిన మొదట్లో అడపాదడపా పార్టీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో క్యాడర్తో కలిసి హాజరయ్యారు. ఇంతలో పార్టీ ఫిరాయింపు కేసులు నమోదవడంతో కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను మహిపాల్ రెడ్డి వర్గం సీరియస్గా తీసుకోలేదు. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి మాత్రం దూకుడు పెంచి ఏకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ప్రచారం చేశారు. ఈ విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గూడెం బ్రదర్స్ తీరుపై కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ సైతం అయోమయంలో పడింది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, లేక మళ్లీ బీఆర్ఎస్లో చేరారా, లేక చేరుతున్నారా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఇటీవల తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మనసులోని మాటను బయటపెట్టారు. పురపోరు సన్నాహక భేటీకి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎక్కువగా హాజరయ్యారు. ఈ మీటింగ్లో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్పై భగ్గుమన్నారు. హస్తం పార్టీలో చేరి తప్పు చేశానని ఆవేదనతో పాటు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చెంపలేసుకున్నంత పని చేశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరినా వెంట్రుక మందం ప్రయోజనం జరగలేదన్న గూడెం మహిపాల్ రెడ్డి కామెంట్స్ కలకలం సృష్టించాయి. కాంగ్రెస్లో చేరిన కేసులు న్యాయపరంగానే ఎదుర్కొంటున్నానని చెప్పడాన్ని చూస్తే ఈ నేత ఆంతర్యమేంటో అర్థం చేసుకోవచ్చు. 3 సార్లు బీఆర్ఎస్ తనకు టికెట్ ఇచ్చి గెలిపించిందని పార్టీపై ప్రశంసలు కురిపించారు. తనను 3 సార్లు గెలిపించిన కార్యకర్తల కృషి మర్చిపోలేనంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తన గెలుపు కోసం పనిచేసిన నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటానని స్పష్టం చేశారంటే
పరోక్షంగా బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారన్న చర్చ సాగుతోంది. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు తన మద్దతు ఉంటుందని గూడెం హామీ ఇవ్వడాన్ని చూస్తే కాంగ్రెస్లో కలవరం మొదలైంది. దీంతో పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే గూడెంతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనుచరుల్లో కొందరిని ఇప్పటికే కారు పార్టీలోకి పంపించారన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా తన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని కారు పార్టీలోకి పంపి ఆ తర్వాత సమయం చూసుకొని తనూ చేరే ఉద్దేశంలో మహిపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. మహిపాల్ రెడ్డి సొంత గూటికి చేరితే బీఆర్ఎస్లోనూ రాజకీయ సమీకరణాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు దెబ్బే అని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.